వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. ఈరోజు హెల్ప్ లైన్లో మనం కుటుంబ సమస్యలకు సంబంధించి లీగల్ అండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్కి సంబంధించిన సందేహాలు తీసుకుని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాం. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో మనం ఈ మధ్యనే వింటున్న ఒక మాట, బాలింత డిప్రెషన్. అంటే స్త్రీలకు ప్రసవం తర్వాత మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న విషయాన్ని ఇప్పుడిప్పుడే అంగీకరిస్తున్న నేపథ్యంలో చాలాసార్లు అదొక కారణం అని తెలియకుండానే కుటుంబాలు కూడా కూలిపోతున్న సంఘటనలు మన మధ్య జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒక బిడ్డ పుట్టిన తర్వాత తల్లి మానసిక స్థితిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కుటుంబం లేనప్పుడు ఆ కుటుంబాల్లో వివాదాలు చెలరేగేది వైలెన్స్ కూడా దారి తీసి చాలాసార్లు సమస్యలు సృష్టిస్తున్న నేపథ్యంలో బాలింత డిప్రెషన్ లేదా బాలింత దశలో వచ్చే సైకలాజికల్ సమస్యల గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. రాధికా నల్లాన్ ఆచార్య గారు సైకాలజిస్ట్, సిల్వేర్ శ్రీశైలం గారు లీగల్ ఎక్స్పర్ట్. రాధిక గారు, ఇది చాలా రీసెంట్గా వింటున్నమాట బాలింత డిప్రెషన్ అనేది. ఐ థింక్ దాన్ని మించి కూడా ఇంకా సమస్యలు వస్తున్నట్టుగా ఉన్నాయి. చాలాసార్లు బిడ్డ పుట్టిన తర్వాత ఆమె పరిస్థితి మారిపోయింది, అప్పటి నుంచి సరిగా ఉండట్లేదు. ఒక్కొక్కసారి పిల్లల మీద కూడా ఆ ప్రభావం పడుతూ ఉంటుంది, ఫిజికల్ వైలెన్స్ కూడా దిగుతుంటారని వింటూ ఉన్నాం. అది ఎంతవరకు వాస్తవం? ఇది చాలా వాస్తవం. నిజం చెప్పాలంటే ఇప్పుడు జనాల్లోకి ఏమంటారు, దాని యాక్సెప్టెన్స్ మొదలైంది కాబట్టి ఇదేదో కొత్తది అనిపిస్తుంది. ఇది కొత్త కాదండి, ఎప్పుడు గుర్తించడానికి. అదే అంటున్నాను, చాలా మందికి అసలు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవేర్నెస్సే లేదు. నేను ఇంతకు ముందే ఒక కేసు చూస్తూ వస్తున్నాను. ఆ అమ్మాయికి పోస్ట్ పార్టం సైకోసిస్, అది ఇంకా తీవ్ర సమస్య. సైకోసిస్ అనేది వాళ్ళు రియాలిటీ టచ్లో ఉండరు. రకరకాల నేను చూసిన అమ్మాయి కేసు, అది సైకోసిస్ కేసు. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలీదు, ఇటు భర్త వాళ్ళకి తెలీదు. ఆ అమ్మాయి విపరీతంగా భర్తను మరియు అత్తగారి తరఫు వాళ్ళని చాలా హార్ష్ లాంగ్వేజ్ లోపల వాళ్ళని తిడుతోంది, అరుస్తోంది. అది ఒక 15-20 రోజులుగా సాగుతోంది. సో వాళ్ళకి ఇటు అత్తగారు వాళ్ళు కోపానికి రావడం, ఆ అమ్మాయిని ఏదో అరిచేయడం, ఆ అమ్మాయిని తప్పు పట్టడం, పెద్ద ఇష్యూస్ తయారవుతూ ఉన్నాయి. సో మొత్తం అంతా పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే ఒక మామూలు లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళకి ఏదీ తెలీదు. సో లక్కీగా అన్న కొంచెం ఎడ్యుకేటెడ్, ఇక్కడ సిటీలో ఏదో ఒక గవర్నమెంట్ దాంట్లో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయికి కొంచెం డౌట్ వచ్చి ఆ అబ్బాయి కొంచెం ఇనిషియేట్ తీసుకుని ఆ అమ్మాయిని తీసుకుని రావడం వల్ల లక్కీగా అది గుర్తింపబడింది దట్ షీ ఈజ్ అండర్ సైకోసిస్ అన్న విషయం అన్నది. ఇమీడియట్గా ఆ అమ్మాయిని సైకియాట్రిస్ట్కి మెడికేషన్ కోసం అని చెప్పేసి రెఫర్ చేయడం జరిగింది. సో కాబట్టి అసలు ఎందుకు కలుగుతుంది ఇది బాలింత డిప్రెషన్ అనేది, ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి వనజ గారు. ముఖ్యంగా సైకలాజికల్ సమస్యలు అన్నవి మన బ్రెయిన్లో సుమారు 30 నుంచి 35 రకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ అనే కెమికల్స్ ఉంటాయి. ఇవి అందరికీ కూడా ఉంటాయి. సో వీటికి ఒక పర్టికులర్ కంపోజిషన్ ఉంటుంది. సో ఆ కంపోజిషన్స్లో ఇంబ్యాలెన్సెస్ ఏర్పడడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ సెరటోనిన్ తగ్గిందనుకోండి బ్రెయిన్ లోపల, దానివల్ల డిప్రెషన్ లక్షణాలు డెవలప్ అవుతాయి. ఆ సివియారిటీని బట్టి డిప్రెషన్ డిజార్డర్ లెవెల్కి వెళ్ళొచ్చు, లేదా డిప్రెసివ్ సిమ్టమ్స్ డెవలప్ కావచ్చు. కొన్నిసార్లు డోపమైన్ లేదా అనదర్ గాబా లాంటి అదర్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇంబ్యాలెన్స్, డోపమైన్ పెరిగిందనుకోండి. ఇప్పుడు నేను చూసిన కేసులో ఆ అమ్మాయికి బహుశా డోపమైన్ లెవెల్స్లో కొంచెం ఇంక్రీజ్ వచ్చింది. సో నిద్ర సరిగ్గా పోరు, అతిగా మాట్లాడతారు, యాంగర్, అగ్రెషన్, ఇలాంటివన్నీ వాళ్ళలో పెరిగిపోతూ ఉంటాయి. సో ఈ డిస్టర్బెన్స్ అన్నది ఇప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ, కొందరిలో ఈవెన్ డెలివరీ ముందు కూడా దీని సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. దురదృష్టవశాత్తు గుర్తింపబడవు తప్పితే, ఎప్పుడైతే అంతకుముందు మానసికంగా చాలా నలిగిపోతూ ఉంటారో, స్ట్రెస్కి గురవుతూ ఉంటారో, అది రియల్ స్ట్రెస్ కావచ్చు, పర్సీవ్డ్ స్ట్రెస్ కావచ్చు. కానీ ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని అణిచిపెట్టుకుంటూ ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే, ఆల్రెడీ వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నారు, ఇటు హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏమంటారు ఇది డిస్టర్బ్ అవుతూ ఉంటాయి, ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో. కాబట్టి అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్స్ వెరీ న్యాచురల్ అనమాట. చాలా మందిలో ఆ రకమైన డిస్టర్బెన్స్ వస్తాయి. కాబట్టి ఇమీడియట్ డెలివరీ అవ్వంగానే ఇలాంటి మార్పులు కనబడ్డప్పుడు ఆ అమ్మాయి ఏదో మారిపోయింది అని ఆ అమ్మాయిని బ్లేమ్ చేయడం కన్నా, ఆ అమ్మాయికి అసలు ఎందుకు ఇలా అవుతోంది అని డాక్టర్కి చూపించాల్సిన చాలా కీలకం. ఈవెన్ చాలా మందికి అన్ఫార్చునేట్లీ ఒక్కొక్కసారి కొంచెం ఊళ్ళల్లో ఉన్న గైనకాలజిస్టులు ఇలాంటి వాళ్ళే గుర్తించడానికి రెడీగా లేరు. అలాంటి కొన్ని కేసెస్ కూడా నేను చూడడం జరిగింది. చాలా మంది గైనకాలజిస్టులు ఎన్ని సిజేరియన్లు చేసామన్న దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసామా, పంపించామా, అంతేగాని అంతకంటే మించి పెద్దగా చూడకపోవడం అనేది మన దురదృష్టం. నిజానికి కాలర్స్ ఉన్నారండి. హలో,
హలో, నమస్తే. కొంచెం గట్టిగా మాట్లాడండి. అదే మా బంధువులు అమ్మాయినమ్మా, కజిన్ బ్రదర్ అమ్మాయినమ్మా. సరిగా అర్థం కావట్లేదు. మీ బంధువుల అమ్మాయిని భర్తనే వాళ్ళు వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఆడపడుతుంది కొట్టి పంపించేశారమ్మా. అతను ఉంటాడమ్మా. అతను ఇతర దేశంలో ఉంటాడమ్మా. వచ్చి అతను కూడా కొట్టి పంపించేశారమ్మా. మీరు మాట్లాడేది ఏం అర్థం కావట్లేదు. మీరు ఏమైనా స్పీకర్లో మాట్లాడుతున్నారా? లేదమ్మా, మామూలుగా. మరి ఏం అర్థం కావట్లేదండి. కొంచెం క్లియర్గా నిదానంగా. లేకపోతే టీవీ బంద్ చేయండి, పర్వాలేదు. టీవీ బంద్ చేయాలి మీరు. హలో, చెప్పండి. మా బంధువులు అమ్మాయినమ్మా, అదేం భర్త కొట్టి ఇంటికి పంపించేశారు, అంతవరకు అర్థమైంది. ఒక్క నిమిషం ఉండండి. మీరు కొంచెం నిదానంగా మాట్లాడుతున్నారండి. హలో, ఇప్పుడు అతను దుబాయ్లో ప్రయత్నంలో ఉంటే మేము కేసు పెట్టామమ్మా. ప్లీజ్ పీసీఆర్ ఇంకొక కాల్ ఇవ్వండి. కాల్ యా ప్లీజ్ కంటిన్యూ చేయండి. మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నప్పటికీ కూడా మీ జిల్లాకు సంబంధించిన నంబర్ కింద స్క్రోల్ అవుతుంది, ప్రాజెక్ట్ డైరెక్టర్. ఆ నెంబర్కి ట్రై చేయండి. లేదంటే మీ జిల్లా పీడీ దగ్గరికి వెళ్ళండి, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఒకసారి కలవండి. బహుశా పరిష్కారం దొరకవచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో, 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 నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. మేడం, దత్తత గురించి శ్రీశైలం గారితో అడగాలనుకుంటున్నాను మేడం. చెప్పండి అమ్మా. హలో, చెప్పండి అమ్మా. దత్తత గురించి తెలుసుకోవడానికి కోసం కాల్ చేశాను సార్. మీరు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్సా? మేము హిందువులం సార్. రాజ్పూట్. మీరు దత్తత ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? తీసుకోలేదు సార్, తీసుకోలేదు. కానీ ఒకరు మాకు మీద ప్రెషర్ పెడుతున్నారు. దాని గురించి తెలుసుకోదామని. అంటే ప్రెజర్లో దత్తత అనరమ్మా. అది దత్తత ప్రెజర్ ఉండదు. మీకు ఎవరైనా ప్రెజర్ చేసి దత్తత తీసుకోవాలన్నా లేకుంటే మీరు ఇవ్వాలన్నా అది దత్తత అనబడదమ్మా. అంటే మీరు దత్తత ఎందుకు తీసుకుంటున్నారనేది రీజన్ ముఖ్యం. అక్కడ ఆ రీజన్ కరెక్ట్గా చెప్తే మీరు దత్తత తీసుకోవాలా వద్దా, ఏ రకంగా తీసుకోవాలనేది చెప్పొచ్చమ్మా. ఎవరిని తీసుకుంటున్నారనేది కూడా ఇంపార్టెంట్. హలో, అయితే వాళ్ళ ఫాదర్ ఏమంటున్నాడంటే, ఎవరి ఫాదర్ అమ్మా? ఒక్క నిమిషం. మిమ్మల్ని ఎవరైనా వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకోమని ప్రెజర్ చేస్తున్నారు, అంతేనా? అంతే సార్. ఓకే. సో ఎందుకు ఒక్క నిమిషం తల్లి, ఎందుకు తీసుకోమంటున్నారు మిమ్మల్ని? మేడం, నాకు 3 అమ్మాయిలు మేడం. 2 అమ్మాయిల మ్యారేజ్ చేసినప్పుడు నాకు ఒక మగ అబ్బాయికి హెల్ప్ కావాల్సి వచ్చింది మేడం. హెల్ప్ తీసుకున్నప్పుడు ఒక్క నిమిషం తల్లి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు ఈ కాల్ ఇప్పటికీ వనితకి కాల్ చేసి ఒక 6 డజన్ సార్లు అడిగారు. మీ పిల్లలకు కాళ్ళు కడిగి పక్కన అన్నగా నిలబడినంత మాత్రం నా అబ్బాయి మీ కొడుకు అవడు, మీ ఆస్తి అతనికి చెందదు, అతను మీ కొడుకు కాదు. ఏ ప్రెజర్ అసలు దత్తత చెల్లదు. దత్తత తీసుకోవాలంటే ఈ దేశంలో అబ్బాయికి 14 ఏళ్ల లోపు ఉండాలి, అతను పెద్దవాడు. ఆ దత్తత చెల్లదు కూడా, మీరు మర్చిపోండి. నేను తీసుకోను అని నిర్మోహమాటంగా చెప్పండి. ఏ చట్టం వాళ్ళకి సపోర్ట్ చేయదు కూడా. దాన్ని ఎందుకంటానంటే హిందూ పర్సనల్ లాస్ ప్రకారంగా దత్తత అనేటటువంటిది ఒకటి ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో ఉంటుంది. దాన్ని 4 పెద్దలు యాక్సెప్ట్ చేయాలి, లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అటువంటి సందర్భాలనే చెల్తుంది. బిలో 14 ఇయర్స్ వాళ్ళే దత్తతకు తీసుకోవడానికి అవకాశం ఉంది. అబోవ్ 14 ఇయర్స్ దత్తత అనేటటువంటి క్వశ్చన్ లేదు. ఒకవేళ ఫోర్స్ చేసినా వాళ్ళు ఏమైనా ఎన్ఫోర్స్ చేయాలనుకున్నా కానీ అది ఇల్లీగల్. అది చెల్లదు. మీరు బాండ్ పేపర్ మీద చట్టరీత్యా నడవదమ్మా. బాండ్ పేపర్ మీద రాసినా, మీరు ₹1,00,000 పేపర్ల మీద రాసుకున్నా చట్టరీత్యా అది చెల్లదు. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. నేను తాడేపల్లిగూడ నుంచి, నా పేరు పద్మజ అండి. అది నాకు 2 మానసిక వికలాంగులండి. ఎవరు 2 మానసిక వికలాంగులు? మీ పిల్లలమ్మా? అవునండి. అది 10 ఇయర్స్ నుంచి మా హస్బెండ్ నేను వేరుగా ఉంటున్నానండి. అతనేమో వాళ్ళ అమ్మ దగ్గర ఉంటున్నాడండి. అది ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు వేసానండి. 1 ఇయర్ అయిందండి. అదే పిల్లలకేమో మెయింటెనెన్స్ కొంచెం పొలం ఉందండి, ఆయనే చేసి మగతా ఇస్తాడండి.
అది మొత్తం పెద్ద బాబుకి అయితే 50% డిజాబిలిటీ అండి, చిన్న బాబుకి 70% డిజాబిలిటీ అండి. అదే మరి మొన్న లాస్ట్ మంత్ పిటిషన్ వేసారండి, నేను ఏమి ఇవ్వలేను, అగ్రికల్చర్ కూలీని ఇవ్వలేనని పిటిషన్ వేసారండి. నాతో మాట్లాడాలండి మేడం గారు. అమ్మా ఇప్పుడు పెద్ద బాబు వయసు ఎంతమ్మా? 25 సంవత్సరాలు అంటే రన్నింగ్ అవుతుందండి. పెద్ద బాబు 25 సంవత్సరాలా? అవునండి. డిజబిలిటీ ఉంటే మెయింటెనెన్స్ అర్హులండి. కాదు, ఎలిజిబిలిటీ ఉన్నారండి. డిజేబుల్ ఇద్దరు కూడా డిజబుల్ ఉన్నా కానీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అవును. ఎందుకంటే దట్ ఇట్స్ పర్టైనింగ్ టు ద కోర్ట్ ఆర్డర్. అమ్మా ఇప్పుడు మీ ఆయనకు ఆస్తులు ఎక్కడ ఉన్నాయమ్మా? ఆస్తి ఏమి లేదండి సార్, వాళ్ళ అమ్మగారు ఉందండి, నాది ఉందండి అప్లాండ్ ఏరియాలో. అది తనే లీజ్ చేసి మడత ఇస్తున్నాడండి నాకు. అది పిల్లలతో నాకు రూపాయిది 10 రూపాయలు ఖర్చు అవుతుందండి. అది మామూలుగా రైస్ ఇవన్నీ పెట్టుకుంటారండి, వాటర్ పోసేస్తారు, బట్టలు 20 జట్ల దాకా ఇస్తారండి రోజు. అలాగే మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువైపోతుందండి సార్. దానికోసం ఎంసీ కేసు వేసానండి. మీ హస్బెండ్ ఇచ్చేది పక్కన పెట్టండి అమ్మా. ప్రభుత్వం నుండి మీకు ఏమైనా బెనిఫిట్ పొందుతున్నారమ్మా? అదేనండి, మొన్న ఫస్ట్ కలెక్టరేట్ గారికి వెళ్తే మామూలుగా 35 kgs బియ్యం రాస్తానని అడిగానండి. అడిగితే అది ఇవ్వట్లేదమ్మా. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు వచ్చేలాగా అరేంజ్ చేస్తానని కలెక్టర్ గారు చెప్పారండి. మీ హస్బెండ్ కూడా మీ భర్త గారు కూడా కంపల్సరీ బాధ్యత వహించి మీ పిల్లలకు కావాల్సినటువంటి సంరక్షణ పూర్తిగా చేసేటువంటి బాధ్యత అతని మీద ఉంటుంది. అది కాకుండా కూడా ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుందమ్మా అటువంటి తరుణాలలో. పెన్షన్ వస్తుంది, ప్లస్ వాళ్ళకి ఇంకేమైనా స్పెషల్ ట్రైనింగ్, ప్రతి జిల్లాకు ఒకటి స్పెషల్ ట్రైనింగ్ స్కూల్ అని ఉంటుందమ్మా. మీరు కూడా చూసుకోలేని పరిస్థితి కదా ఇద్దరిని. సాధ్యమైతే అవకాశం ఉంటే ఆ స్పెషల్ ట్రైనింగ్ స్కూల్స్లలో వాళ్ళను జాయిన్ చేయించండి. మీరు ఏ జిల్లా నుండి మాట్లాడుతున్నారమ్మా? అమ్మా తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం అంటే మీకు మీ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో వాళ్ళ గురించి ఒకటి స్పెషల్ ఇన్స్టిట్యూట్ అనేది రన్ అవుతుందమ్మా. హైదరాబాద్లోనైతే చాలా ఉన్నాయి. మరి హైదరాబాద్లో ఎక్కడ వాళ్ళైనా రావచ్చు. వాళ్ళని ఫస్ట్ ఎందుకంటారంటే వాళ్ళ సంరక్షణ మీకు బాధ్యత, చాలా గొప్ప విషయం, అది చాలా కష్టమైనటువంటి విషయము. మీకు రావాల్సినటువంటి మెయింటెనెన్స్ ఆపేటటువంటి హక్కు కానీ ఏ రకమైనటువంటి అజమాయిషి కానీ మీ భర్త గారికి ఉండదమ్మా. మీకు రావాల్సినటువంటి మెయింటెనెన్స్ కంపల్సరీ ఇవ్వాలంటని చెప్పి మీరు జిల్లా న్యాయ సేవా లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటని చెప్పి ప్రతి జిల్లా కోర్టు కార్యాలయంలో ఉంటుందమ్మా. మీరు వెళ్ళి ఒక చిన్న అర్జీ రాసివ్వండి. మీరు చదువుకున్న వాళ్ళైతే మీరు ఒక చిన్న అర్జీ రాసివ్వండి. లేదు అంటనంటే ఏ అడ్వకేట్ అయినా కానీ న్యాయ సేవా సంస్థ ఎక్కడుంది అంటనంటే వాళ్ళు అడ్రస్ చెప్తారు. అక్కడ మీ అర్జీ రాయడానికి అక్కడ అడ్వకేట్లు కూడా కూర్చొని ఉంటారు. మీరు వెళ్తే మీకు అక్కడ సత్వర న్యాయం జరుగుతుందమ్మా. ఎందుకంటేనంటే ఏ గ్రౌండ్స్లో ఆయన ఇవ్వలేకపోతున్నాడు, ఆయనకున్నటువంటి సమస్యలు ఏంటనేటటువంటి మనకు తెలియకుండా ఇప్పుడు చెప్పకూడదు. ఏదేమైనా కానీ నువ్వు ఇద్దరు డిసబుల్డ్ చిల్డ్రన్స్ని మెయింటెనెంట్ అనేటటువంటిది చాలా డిఫికల్ట్ విషయము. అది చాలా అసాధ్యమైనటువంటి పనమ్మా. దయచేసి జిల్లా న్యాయ సేవా సంస్థను సంప్రదించండి అమ్మా. మీకు సత్వర న్యాయం జరుగుతుంది. 1 monthలో మీకు న్యాయం జరుగుతుందమ్మా. ఓకే అండి, కాల్ తీసుకుందాం. నెక్స్ట్ హలో 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 చెప్పండి. నా పేరు ఈశ్వరెడ్డి అండి. ఏమండి? నా పేరు ఈశ్వరెడ్డి. ఓకే ఈశ్వరెడ్డి గారు చెప్పండి. మేడం, నాకు మా భార్య కాపురానికి రావట్లేదండి. ఎవరు కాపురానికి రావట్లేదు? భార్య కాపురానికి రావట్లేదు. దాని గురించి తెలుసుకుందామని చేశానండి. ఈశ్వరెడ్డి గారు, ఏమైనా గొడవ అయిందా అండి మీ భార్య మీ మధ్యన? గొడవ అంటే మామూలుగా చిన్న చిన్న ఇబ్బందులండి. మీరు ఎప్పుడన్నా కొట్టారా అండి ఆమెను? ఒకసారి కొట్టానండి. మరి సార్ ఓకే, అయితే ఇప్పుడు మీ మ్యారేజ్ ఎప్పుడైందండి? మా మ్యారేజ్ 2013లో అయిందండి. మీరేం చేస్తారండి? నేను లారీ డ్రైవర్ అండి. లారీ డ్రైవర్ అండి. లారీ డ్రైవరా? ఎప్పుడు పెళ్ళి ఎప్పుడైంది అన్నారండి? 2013 అండి. పిల్లలు కూడా ఉన్నారా? ఈశ్వరెడ్డి గారు చెప్పండి సార్. మీకు మీ భార్య కాపురానికి రావడం లేదు అంటనంటే మీ భార్యను కాపురానికి పిలవడానికి చట్టం లేదు. మీరిగిన కొట్టకుంటే ఉండేది.
తిట్టకుంటే ఉండేది. మీరు తిట్టకుంటే ఉండేది. మీరు ఏమి అనకుంటే మీ మీద అలకతోనిగిన ఎక్కనన్న పోతే రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ కింద మనం కేసు వేసి ఆమెను రిటర్న్ తీసుకొచ్చేటటువంటి రైట్ మీకు ఉంటుండే. మీరు ఎప్పుడైతే అందు గురించి ఫస్ట్ వర్డే అడిగినాను, మీరు ఎప్పుడన్నా ఆమెను కొట్టారా? మీరు కొట్టారు గనక మీరు దానికి ఎలిజిబుల్ కారు. అందు గురించి దయచేసి నలుగురు కుల పెద్దల మధ్యన కూర్చొని మాట్లాడి మళ్ళీ మీరు కొట్టమంటని చెప్పి వాళ్ళందరికీ మీరు రిటర్న్లో రాసిచ్చి తీసుకొచ్చేటువంటి బాధ్యత మీది. మీకు ఏ చట్టం మీకు సపోర్ట్ చేయదు ఈ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సేయింగ్ దట్. యాక్చువల్లీ నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో 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 చెప్పండి. హలో చెప్పండి మేడం, నమస్తే అండి. నమస్తే అమ్మ, చెప్పండి. మేడం, నాకు ముందు మ్యారేజ్ అయ్యిందండి. ఏమండి? హలో, ముందు మ్యారేజ్ అయింది మేడం, డైవర్స్ అయిపోయింది అది. ఏ ఇయర్లో మ్యారేజ్ అయింది, ఏ ఇయర్లో డైవర్స్ అయిందమ్మా? అంటే అంత గుర్తులేదు కానీ సార్, డైవర్స్ అయిపోయి 2 years అయిపోతుంది. అట్లా కాదమ్మా, మీకు మ్యారేజ్ ఏ ఇయర్లో అయింది? కాదు, ఇప్పుడు విషయం ఏంటో చెప్పండి. 2 ఏళ్ల కింద 2001లో మ్యారేజ్ అయింది. ఓకే, 2 years బ్యాక్ డైవోర్స్ అయింది. 14 డైవర్స్ అయిపోయింది. వెరీ గుడ్. ఇప్పుడు సమస్య ఏంటి అంటే బాబు నా దగ్గరే ఉన్నాడు. బాబు అంటే మా సర్నేమ్ చేంజ్ చేసుకోవడానికి సార్. బాబుది సర్నేమ్ మీరు చేంజ్ చేసుకోవాలా? అవును సార్, నాది కూడా అప్పుడు అన్ని రేషన్ కార్డు అవన్నీ అలాగా ప్రాపర్ గా అవన్నీ ఆ పేరు మీద ఉండిపోయి. మీరు ఏ జిల్లాలో ఉంటారమ్మా? విజయనగరం జిల్లా సార్. అమ్మా విజయనగరం. విజయనగరం జిల్లానా? విజయనగరం జిల్లా అయితే మీకు అక్కడ గజెట్ నోటిఫికేషన్ ద్వారా మీ పేరు చేంజ్ చేసుకోవచ్చమ్మా. సర్నేమ్, ఇంటి పేరు, సర్నేము అవన్నీ మీరు గతంలో ఉన్నటువంటి పేరు ఇప్పటి పేరుతో మీరు ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక అడ్వకేట్ని మీరు సంప్రదిస్తే అక్కడ స్థానిక కోర్టులో ఒక పిటిషన్ వేసి దాన్ని గెజిట్ ద్వారా హైదరాబాద్లో గజెట్ నోటిఫికేషన్ పబ్లిష్ అయ్యి మీ పేరును, మీ సర్నేమును, మీ పిల్లల సర్నేమును, మీ పిల్లల పక్కన ఎవరు గార్డియన్గా ఎవరు ఉంటారో వాళ్ళ పేరు కూడా రాసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు స్థానికంగా ఉన్నటువంటి ఒక అడ్వకేట్ని సంప్రదించండి. వాళ్ళు స్థానిక కోర్టులో పిటిషన్ వేసి ఆర్డర్ తీసుకుంటారమ్మా. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఐ థింక్ విల్ గో బ్యాక్ టు ద ఫస్ట్ డిస్కషన్ రాధిక గారు. సో ఇప్పుడిప్పుడే మనం ఇది గుర్తిస్తున్నామని చెప్తున్నారు. దీనివల్ల చాలా విపరీత ప్రవర్తన కూడా ఉంది అని చెప్తున్నారు కదా. అంటే అసలు ఇది ఒకటి మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. దీనికి అసలు పరిష్కారం ఉందా? దానికి మెడికేషన్? ఖచ్చితంగా ఉంటుందండి పరిష్కారం. ఇది పోస్ట్ పార్టం దీనివల్ల వచ్చినప్పుడు ఏంటంటే మొట్టమొదలు అసలు అది ఏంటి, అది డిప్రెషన్ ఏ రకమైన మానసిక సమస్య అన్నదాన్ని గుర్తించాల్సి ఉంటుంది ఫస్ట్. తర్వాత వాళ్ళకి ముఖ్యంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆమె ఒక్కదానికి కాదు, ఆ ఒక్కదానికి కుటుంబానికి ఇవ్వాలి. ఆ అమ్మాయికి నిజం చెప్పాలంటే ఎక్కువ ఫోకస్ ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ మీద ఇవ్వం. ఎందుకంటే అది బికాజ్ ఆఫ్ పోస్ట్ పార్టం కాబట్టి ఫ్యామిలీ కౌన్సిలింగ్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయికి బయటపడడానికి కావలసిన అవకాశాలు, పరిస్థితులు మొత్తం కుటుంబం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఒక పర్టికులర్ కేసులో చిన్న చిన్న పిల్లలు వెంట డెలివరీలు అయ్యాయి. సెకండ్ డెలివరీ ఇది. ఆ 1.5 year కూడా ప్రాపర్ గ్యాప్ లేదు ఆ ఇద్దరి మధ్య లోపల. సో ఆ అమ్మాయి ఫుల్ ప్రెషర్లో ఉందన్నమాట అమ్మాయి. సో ఈ ప్రెషర్ని వీళ్ళు అందరు ఫ్యామిలీ మెంబర్స్ అంతా మమ్మల్ని తిడుతోంది, మమ్మల్ని ఇలా అంటుంది, వాళ్ళ ప్రాబ్లం అంతా అక్కడ ఉంది, కానీ అమ్మాయి గురించి లేదు. సో దే హ్యావ్ టు సపోర్ట్ హర్ ఫస్ట్. సో ఆ అమ్మాయి ఫుడ్ దీని విషయంలో కానివ్వండి, ఆ అమ్మాయిని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైకోసిస్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు, వాళ్ళకి హైజీనిక్ దీని మీద ఉండదు, పిల్లల మీద కేర్ ఉండదు, పుట్టిన పిల్లలకి పాలు ఇవ్వాలనే ఆ ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. ఆ టైం లోపల వాళ్ళ ఆలోచనలో దీంట్లోనే ఉండిపోతారు. కాబట్టి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సపోర్ట్ చేయాలి. తిడుతున్నారని చెప్పేసి వాళ్ళు అఫెండ్ అవ్వడం కన్నా, లేదా వాళ్ళు విత్డ్రా అవ్వడం కన్నా అది ఒక ప్రాబ్లంలో భాగం. జనరల్గా నేను వాళ్ళకి అదే చెప్తాను, చూడమ్మా, జలుబు చేస్తే ముక్కు ఆరుతుంది, మీ దృష్టి జలుబు తగ్గించడం మీద ఉండాలి కానీ వచ్చిన సిమ్టమ్స్ మీద ఉండకూడదు. కాబట్టి అది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది జలుబు ఉంది కాబట్టి ఈ సిమ్టమ్ వచ్చింది. సో మీరు ఈ సిమ్టమ్ని పట్టుకుని దీని మీద దృష్టి పెట్టుకుంటూ పోతే అది జలుబు తగ్గదు సరికదా, ఇంకా విపరీత పరిణామాలు దాటిస్తుంటాయి. మీరు అన్నట్టు ఫ్యామిలీలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, విడాకులు దాకా పోతున్నాయి. మనం కూడా ఇక్కడ ఎన్నో కాల్స్ తీసుకుంటూ ఉంటాం. 1 month తర్వాత వచ్చిందండి, డెలివరీ తర్వాత వచ్చింది, విదిన్ 1 month వెనక్కి పంపించేశారు, గొడవలు అయ్యాయి. కానీ అక్కడ అసలు ఏముండొచ్చు అంటే ఈ గొడవ ఎందుకు అవుతుంది, ఒక డాక్టర్కి చూపిద్దామా, ఈ రకమైన
ఆలోచన అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిలోనూ అనేది చాలా అవసరం. ఇది అవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ గారు. ఎప్పుడైనా ఒక బిడ్డ పుట్టిన తర్వాత, ప్రసవం తర్వాత తల్లిలో ఏదైనా తేడా అనిపిస్తే ప్రవర్తనలో, అది ఒక సమస్య కావచ్చు. ఆ సమస్యను పరిష్కరించాలి, కానీ ఆ సమస్యని అడ్డం పెట్టుకుని గొడవలు పెట్టుకోవడం అనేది సరైనది కాదు. సో ఇది వాటి హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 TV. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.